ఇక్కడ మేమందరం గురుకుల 1:2 ఉన్నటువంటి అభ్యర్థులం. సో ప్రభుత్వం ఏవైతే గురుకుల రిక్రూట్మెంట్ లో సరైన క్రమాన్ని పాటించకపోవడం వల్ల, అవరోహణ క్రమాన్ని పాటించి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఇట్లా నింపకపోవడం వల్ల సో మాకందరికీ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అవరోహణ క్రమంలో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ నింపి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఒకే అభ్యర్థికి 3-4 పోస్టులు వచ్చినాయి. వాళ్ళు ఆ 3-4 పోస్టుల్లో జాబ్ చేయలేరు. సో వాళ్ళు ఒకటే పోస్ట్ లో జాబ్ చేస్తారు కాబట్టి ఆ మిగతా పోస్టుల్ని మిగతా అభ్యర్థులకు ఇచ్చి అందరికీ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సో ఇక్కడ 33 జిల్లాల నుంచి అందరూ రావడం అనేది జరిగింది. సీఎం గారికి మా సమస్య సీఎం గారి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో లేకపోతే మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉండి న్యాయం జరిగే వరకు పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను. మా ఇంట్లో మా భర్తకి హెల్త్ ప్రాబ్లం ఉంది. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టుకొని నాకు న్యాయం జరుగుతుంది అనేసి తెల్లవారుజామున 3 గంటలకు లేసి ఇంట్లో వంట చేసేసి సగం సగం చేసేసి వచ్చేసిన. ఎందుకంటే నా జీవితానికి న్యాయం జరుగుతుందేమో, జరిగితే నాకు ఈ డౌన్ మెరిట్ గవర్నమెంట్ చేసేది మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతమంది కలిసి అంటే డౌన్ మెరిట్ లిస్ట్ పాటించండి అంతే. మేము లేని జాబులు క్రియేట్ చేసి మాకు ఇవ్వమనట్లేదు. డౌన్ మెరిట్ లిస్ట్ పాటించేసి మా అందరికి న్యాయం చేయాలని సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని సీఎం గారికి నమస్కారం చేసి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.